నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. అనకాపల్లి లోక్సభ స్థానం వార్ వన్ సైడ్ అయిపోయింది. సో అక్కడ సమీకరణలన్నీ కూడా చాలా అనూహ్యంగా చేంజ్ అవుతున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అనకాపల్లిలో వార్ వన్ సైడ్ అయిపోయింది ఎంపీ స్థానానికి అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అక్కడ క్లీన్ స్వీప్ మొత్తం కూటమిదే అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది సార్ అక్కడ? సో అనకాపల్లి సాధారణంగా మంచి హోల్డ్ ఉన్నదన్నమాట ఇటు టీడీపీకి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు సీఎం రమేష్ గారు సో ఫస్ట్ ఎంపీ బీజేపీ తరపు నుంచి సో గన్ షూట్గా నెగ్గబోయే ఎంపీ అన్నది మొత్తం డిక్లేర్ అయింది. అది మాత్రమే కాకుండా అక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో 7 అసెంబ్లీ స్థానాల్లో 3 అసెంబ్లీ స్థానాలేమో వీళ్ళు జనసేన తీసుకున్నారు, మిగతా 4 అసెంబ్లీ స్థానాలేమో టీడీపీ తీసుకుంది. సో ఈ మొత్తం టోటల్ గా ఈ 7+1 సో 1 3 + 4 టోటల్ గా 7 కూడా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఫస్ట్ జిల్లా అనకాపల్లి జిల్లా కూటమి తరపు నుంచి క్లీన్ స్వీప్ చేయబోతుంది అన్నది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్లస్ జనాల్లో కూడా అక్కడ చాలా గణనీయమైన మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఉన్నారో వీరు కలిసి వచ్చే అవకాశం ఏంటంటే, మన టీడీపీలో సీనియర్ మోస్ట్ పొలిటీషియను ప్లస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ మోస్ట్ పార్టీకి చాలా కావాల్సిన వ్యక్తి. సో ఈయన చింతకాల అయ్యన్న పాత్రి గారు ఉన్నారు. సో అది కాకుండా మాడుగులు అనే ప్రాంతం నుంచి బండారు సత్యనారాయణ గారు కూడా, ఆయన కూడా ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు. సో దీనివల్ల ఏంటంటే ఎస్పెషల్లీ నర్సీపట్నం నుంచి భారీ మెజార్టీలో టీడీపీ ఎమ్మెల్యే సీట్ గెలవబోతుంది. సో ఆటోమేటిక్గా ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇటు బీజేపీకి పోలరైజ్ అవుతుంది. కాబట్టి సో బీజేపీ అభ్యర్థి అయిన ఈయన ఎవరైతే ఉన్నారో మన సీఎం రమేష్ గారికి సో విజయం అనేది చాలా ఈజీగా కేక్ వాక్ గా మారింది. అది కాకుండా ఇంకొక సీనియర్ నాయకుడు ఒక ఆయన ఉన్నారు అనకాపల్లిలో. సో అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నవారు, మంత్రిగా కూడా చేశారు, కొనతాల రామకృష్ణ గారు అని ఆయన ఉన్నారు. ఆయన కూడా ఇటు జనసేన టికెట్ మీద అనకాపల్లి నుంచి ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో ఇటు ఈ ఓవరాల్ గా ఇటు నర్సీపట్నం కానీ, మాడుగులు కానీ, ఇటు అనకాపల్లి కూడా తీసుకుంటే టోటల్గా వారు వన్ సైడ్ అయ్యేలా ఉంది. సో కాబట్టి డెఫినెట్గా సీఎం రమేష్ గారు సో ఎంపీగా ఈజీగా గెలుస్తారనే ఊహాగానాలే కాకుండా అది యథార్థం కూడా. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా ఈజీగా ఆయన గెలవడానికి ఈ అంశాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి. సో ఇది కాకుండానే మొత్తం ఈ యొక్క అంతకు ముందున్న మిస్టర్ ఎగ్ మినిస్టర్ కోడిగుడ్డు అమర్నాథ్ ఉన్నాడు కదా, ఆయన అసలు ఏమీ చేయలేదు, ఆ నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. సో దానివల్ల ఆయన వాటి మళ్ళీ గాజువాకు పారిపోయాడు. కాబట్టి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇప్పుడు వైసీపీ మీదే కాకుండా, జగన్మోహన్ రెడ్డి మీద కాకుండా, లోకల్గా కూడా గుడివాడ అమర్నాథ్ మీద కూడా విపరీతమైన ఒక ఈ అసంతృప్తి ఉండడం కూడా, ఇదంతా కూడా ఇప్పుడు ఈ కూటమి ఏదైతే ఉందో జనసేన, బీజేపీ, టీడీపీకి అడ్వాంటేజ్గా మారింది. సో కాబట్టి ఇక్కడ మాత్రం వారు వన్ సైడ్ అమ్మా. అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు మీరే చెప్పారు అక్కడ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో అది చేయలేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఏమన్నా అక్కడ ప్రచారం ఏమైనా చేయబోతున్నారు? అంటే చాలా నియోజకవర్గాలలో ప్రచారాలు కూడా ఆపేసిన పరిస్థితి, అంటే డల్ అయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి ఎవరైతే ఈ ఎగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో గుడివాడ అమర్నాథ్, ఆయన అక్కడికి గాజువాకి వెళ్ళిపోయాడు ఆయన. సో గాజువాకి వెళ్ళిపోయారు అక్కడ ఆయనకి. సో కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా కలిసి వస్తాయమ్మా. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్లస్ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ల్యాండ్ యాక్ట్ వలన కూడా ప్రజలు ఇటు ఇళ్ళు వాకిలి ఉన్నవాళ్ళు, ఇటు పొలాలు ఉన్నవాళ్ళు, స్థలాలు ఉన్నవాళ్ళు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది డెఫినెట్ గా, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయన్నీ అయిపోయినాయి అమ్మా. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు మొదలెట్టి ఇప్పుడు సంపద సృష్టించకుండా బటన్ నొక్కుడు అని అక్కడ ఇక్కడ దొరికిన చోటల్లా దోచుకొచ్చి పంచడం జరిగింది. ఇక మీదట పంచడానికి ఎటువంటి వనరులు లేవు. కాబట్టి ఇక మిగిలిందల్లా ప్రజల ఆస్తులు, ప్రజల పొలాలు, ప్రజల ఇళ్ళు, ప్రజల స్థలాలే. కాబట్టి ఈ యాక్ట్ వల్ల జరిగే దుష్ఫలితాల వల్ల ప్రజలు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆందోళనకి, భయాందోళనకు కూడా గురయ్యారు. సో కాబట్టి బాబు గారు దాని గురించి కూడా వాళ్ళు క్లియర్గా క్లారిటిఫై ఇచ్చి, నేను రాగానే రెండో సంతకం, మొదటి సంతకం మెగా డిఎస్సి అన్నారు ఆయన. సో రెండో సంతకం ఏమో ఈ ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేస్తా అన్నారు. కాబట్టి ప్రజలు కూడా డెఫినెట్ గా టీడీపీ ఈ కూటమి వస్తే మనం మళ్ళీ సేవ్ అవుతాం,
మనం బతికి బట్టగట్టొచ్చు అనే భావంతో ఉన్నారు కాబట్టి సో ఎస్పెషల్లీ ఈ అనకాపల్లి ఏదైతే ఉందో ఈ లోక్సభ స్థానం దానికి సంబంధించిన ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయో ఇది మాత్రం విశ్లేషకులే కాదు లోకల్గా ఉన్న వాళ్ళు చెబుతున్నారు, ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఓపెన్గా చెబుతున్నారు ఇక్కడ మాకు ఛాన్స్ లేదు, ఒక్క సీటు కూడా గెలవం, మొత్తం వార్ వన్ సైడ్ కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమి అని చెప్పి అది నొక్కి ఒక్కాలని చెబుతున్నారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, వీళ్ళు కూడా మేనిఫెస్టో రిలీజ్, దీని వల్ల వాళ్ళకి అసలు ఎవరికి ఎక్కువ లాభం చేకూరుంది అంటారు మరి? అంటే బాబు గారు మేనిఫెస్టో అడ్వాంటేజ్ కదమ్మా, ఇప్పుడు ఆయన 3,000 అన్నదాన్ని 4,000 పెంచిన అంటున్నారు, అలాగే వికలాంగులకు కూడా 6,000 అంటున్నారు, ఈ ల్యాండ్ యాక్ట్ చేసేస్తామంటున్నారు, ప్లస్ ఇంటికి ఒక 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెబుతున్నారు సంవత్సరానికి. సో ఈ విధంగా తీసుకుంటే మీకు అడ్వాంటేజెస్ మేనిఫెస్టో ఈ సూపర్ 6 ఒక ఇప్పుడు మన T20 మ్యాచ్ ఎంత మనకి రసవత్తరంగా ఉంటుందో అలాగా బాబు గారు మేనిఫెస్టోవే చాలా బాగుంది. సో వాళ్ళ యొక్క మేనిఫెస్టో తేలిపోయిందమ్మా, ఈ యొక్క కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో పూర్తిగా తేలిపోయింది. సో ప్రజలు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే పరిస్థితిలో లేరు. సో కాబట్టి ఈ అంశాలన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు కాబట్టి సో అనకాపల్లి నాకు తెలిసి అనకాపల్లి మాత్రమే కాదమ్మా, సో మినిమం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటనలు మీరు చూడండి, రాసి పెట్టుకోండి, నేను చెబుతున్నాను ఈ రోజుని దగ్గర ఒక 7 నుంచి 8 ఒక్క పార్లమెంట్ పరిధిలో ఈ విధంగానే క్లీన్ స్వీప్ చేయబోతుంది ఈ టీడీపీ కూటమి. సో అంటే అర్థమైంది కదా మీకు, ఇప్పుడు ఎక్కడెక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ నరసరావుపేట అని ఇలాగని ఏలూరు అని ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సో ప్రతి చోట కూడా అక్కడ ఉన్న అసెంబ్లీ అభ్యర్థులు ప్లస్ ఎంపీ అభ్యర్థి కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమి. నాట్ ఓన్లీ అనకాపల్లి, మీకు మినిమం ఒక 7-8 ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనబడుతుంది, ఇదే రిజల్ట్ కూడా రాబోతుంది. మన ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంటే వాళ్ళు కూడా చెప్పుకున్నారు గట్టిగా, ఈసారి మేము కూడా గతంలో కొట్టినట్టు ఈసారి కూడా మేము స్థానాలు గెలవబోతున్నాం అంటుంది. మరి పరిస్థితులు చూస్తేనేమో వాళ్ళ మేనిఫెస్టో చూస్తేనేమో డీలాగా ఉంది, అంటే అందులో ఉన్న కార్యకర్తలు ఏంది మేనిఫెస్టో అని అనుకుంటున్న సందర్భంలో కొంతమంది ఏంటంటే ఎట్లా ఓడిపోతున్నాం కదా అట్లాంటి పార్టీకి ఇంకా మేనిఫెస్టో ఎందుకని కూడా వాళ్ళే అనుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది నిజమే అంటారా మరి? 100% నిజమమ్మా. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మేకపోతే గాంభీర్యం తప్పించి ఏమీ లేదమ్మా, వాళ్ళకే తెలుసు, వాళ్ళకు కూడా కంప్లీట్గా ఈ యొక్క వాస్తవికత తెలుసు. సో కానీ ఏంటంటే ఏదో కాస్త కార్యకర్తల్లో మనోస్థైర్యం కోసం లేకపోతే నాయకులు మళ్ళీ వెనకం చేయకుండా లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బులు దాచుకుంటారనో, ఎందుకంటే వీళ్ళందరికీ ఫండింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి మళ్ళీ డబ్బులు ఎక్కడ రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇంట్లో దాచుకుంటారని చెప్పి ఏదో మనం రాబోతున్నామని మనం గెలబోతున్నామని ఏదో 175 25 అని చెప్పి ఇది కేవలం బూటకం మాటలు మాత్రమేమ్మా, ఇందులో ఎటువంటి వాస్తవికత లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటాం అనేది ఎంత యథార్థమో సో వీళ్ళ మాటలు వీళ్ళ నగ్గుతాం అనేది కూడా లేదు. వారు వన్ సైడ్ అమ్మా, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది అన్నది మాత్రం ఓన్లీ పగటికల మాత్రమే. 100% ఈ అనకాపల్లి యొక్క లోక్సభ స్థానంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ప్లస్ ఒక ఎంపీ ఏ విధంగా క్లీన్ స్వీప్ చేయబోతుందో రాష్ట్రంలో కూడా మెజారిటీ ఆఫ్ ది సెగ్మెంట్స్ లో కూడా ఇదే రిజల్ట్ రాబోతుంది, ఇదే ఒక ఫలితాలు రాబోతున్నాయి. 100% టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారం చేజెక్కించుకుని అధికార పీఠాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.